లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రొఫెసర్ కంచా ఐలయ్య వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి పరిస్థితులను విశ్లేషించారు. అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మనుగడపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూచనలు చేశారు. ఇక అధికారంలోకి రానని చంద్రబాబు భావించాడని, ఆయనను అరెస్టు చేసిన తరువాత సానుకూల పరిణామాలు ఏర్పడ్డాయని కంచా ఐలయ్య అన్నారు. బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి లాభించిందని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎవరూ తిట్టనంతగా చంద్రబాబు తిట్టారని, మళ్లీ ఆయనతోనే పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. ఈ దఫా అధికారంలోకి రాకపోతే పార్టీ బతకదని చంద్రబాబు భావించారని, అందుకే ఎలాంటి నిర్ణయాలను తీసుకోవడానికైనా వెనుకాడలేదని కంచా ఐలయ్య అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మైనారిటీలో ఉండడం, టీడీపీ మీద ఆధారపడడం ఆ పార్టీకి ఎంతో కలిసి వచ్చే అంశమని పేర్కొన్నారు. ఈ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐలయ్య మాట్లాడారు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉందని కంచా ఐలయ్య అభిప్రాయపడ్డారు. ఏదైనా ఓ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు కూటములు కడుతున్నాయని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ది ఏమీ లేదని, భవిష్యత్తులో ఆయనను బీజేపీ విలీనం చేసుకుంటుందని, ఈ విషయంలో మహారాష్ట్ర తరహా రాజకీయాలు చేయవచ్చని కంచా ఐలయ్య తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే కాపు నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించవచ్చని, ఆ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ను సీఎంగా, రామ్ మాధవ్ ను ఉప ముఖ్యమంత్రిగా నియమించవచ్చని చెప్పారు. దేశంలో చిన్న ప్రాంతీయ పార్టీలు ఉండకూడదనేది బీజేపీ ఉద్దేశంగా కనిపిస్తుందని కంచా ఐలయ్య అన్నారు. టీడీపీని కూడా చిన్న పార్టీగా చేసి కాపులను ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ ఎత్తుగడ అని చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు కూడా భయపడుతున్న